అరిసెలు చేసుకోవడానికి ముందుగా బియ్యం నానబెట్టాలి 24 గంటల ముందు. 24 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా జల్లిలో నీళ్ళు ఉట్టేటట్టు చేసుకొని ఉట్టినాక పిండి పట్టించుకోవాలి. తర్వాత ఇక బెల్లం తెచ్చుకోవాలి. బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా పలగొట్టాలి. ఇలా సుత్తే స్క్రూ డ్రైవర్ తోటి మేమైతే పలగొడుతున్నాము. చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇదైతే ఇట్లా పలగొట్టడం అయితే సింపుల్గా పలుకుతుంది బెల్లము. ఇలా చిన్న ముక్కలు అయిపోయినాయి. దీన్ని తర్వాత బెల్లం పాకంగా పట్టుకోవాలి. అయితే ముందుగా నానబెట్టిన బియ్యం పిండి పట్టించాము. నువ్వులు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇగో మనం ముందుగా పలగొట్టుకున్న బెల్లం పాకమైంది. గిన్నెలో వేసి మంచిగా పాకం ఇగో బెల్లం పాకాన్ని వడపోసుకోవాలి. ఇలా డస్ట్ ఉంటుంది, రాళ్ళు చెత్త వెళ్తుంది. ఇది వచ్చేసి షుగరు ఇలాచి 2 వేసి మిక్స్ కట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం పానకంలో ముందుగా వేయించుకున్న నువ్వులు, ఈ షుగరు ఇలాచి పౌడర్ మిక్సీలో పట్టిన ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం పిండి పట్టించుకున్నాము. ఆ పిండి ఇందులో కొంచెం పోసుకుంటూ మిక్స్ చేయాలి. ఇలా కలపాలి మంచిగా. ఒకేసారి కలిపితే గడ్డలు కడుతుంది, ముద్ద అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇలా కొంచెం పోసుకుంటూ కలపండి స్లోగా. ఇక మంచిగా కలిపినాక ఇలా వస్తుంది. కొంచెం లూజ్ అయింది కాబట్టి కొంచెం ఇంకా పక్కకు తీసి పెట్టిన పిండి మళ్ళీ కొంచెం పోసుకుంటూ కలపాలి. లూజ్ అయితే ఇక గట్టిగా వచ్చేసింది. మంచిగా ఇది పిండి రెడీ అయింది. రెడీ అయిన దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తెల్లగా ముద్దలు పడేది నెయ్యి అండి. ముందుగానే వేయాలి కానీ మర్చిపోయినాం. అది రెడీ అయినాక ఇగో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక ఆయిల్లో గిట్ట నెయ్యి వేసుకుంటే అరిసెలకు పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ కాగినాక ఇగో ఇలా అరిసెలు ఒత్తుకొని పక్కన పెట్టాలి. ఆయిల్ కాలిందా లేదా అని తెలవడానికి చిన్న పీస్ పిండి ముద్ద వేసి చూడండి ఆయిల్ కాగింది. ఆయిల్ కాగినాక ఇలా మనం అరిసెలు ఒత్తుకున్నాం కదా, దాన్ని 1 by 1 నిదానంగా వేసుకోవాలి. చూడండి ఇది ఫస్ట్ ఒకటి వేసినాం, ఇది 1 సైడ్ కాలుతున్నది. ఇది తిప్పే ముందుకే దానంతలో అదే పల్టీ తిరిగేసింది. ఇది అద్భుతం అనుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్లో వేసుకొని మంచి రెడ్ కలర్ వచ్చేదాకా కాలనివ్వాలి. రెడ్ కలర్ వచ్చేదాకా కాలాలి, లేదంటే ఖరాబ్ అవుతాయి. చూడండి 1 సైడ్ బాగా కానీ 2 సైడ్ కానీ. ఇది వచ్చేసి అరిసెలు చేసిన తర్వాత ఇట్లా ఆయిల్ వెళ్ళిపోవడానికి ఇది ఒక మిషన్ లాంటిది. అందులో వేసి ఒత్తితే కిందికి వెళ్ళి ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇక దానికి హోల్స్ ఉన్నాయి చూడండి. మంచిగా అప్పలాగా అవుతుంది. అరిసెలు రెడీ అయినాయి. తినండి.